హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెనాట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2026 స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. అలానే దీంతో పాటు 2025 కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 విజేతగా ఏ దేశం నిలిచింది? విచ్ టీమ్ హ్యాస్ వన్ ద టైటిల్ ఆఫ్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఇండియా. అందరికీ తెలిసిందే, ఆన్సర్ ఏ ఇండియా. చూడండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేటా ఒకసారి చూద్దాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 7th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు జరిగింది. అలానే దీన్ని అడ్మినిస్ట్రేషన్ ఎవరు నిర్వహించింది ఎవరంటే ఐసీసీ దీన్ని నిర్వహించింది. అలానే ఫార్మాట్ వచ్చి T20 ఇంటర్నేషనల్ అనమాట. అయితే హోస్ట్స్ భారతదేశం మరియు శ్రీలంక. హోస్ట్ కంట్రీస్ భారతదేశం మరియు శ్రీలంక. విజేత వచ్చి ఇండియా, థర్డ్ టైటిల్ అంటే ఇది. అలానే రన్నరప్ వచ్చి న్యూజిలాండ్. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయి అంటే మొత్తం 20 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. చూడండి, క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మొత్తం 20 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. అలానే మొత్తం మ్యాచ్లు వచ్చి 55 అనమాట. 55 మ్యాచ్లు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. అలానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. మోస్ట్ రన్స్ వచ్చి సైయద్ ద ఫర్హాన్, మొత్తం 383 రన్స్తో పాకిస్తాన్ తీసేస్తారు. అలానే మోస్ట్ వికెట్స్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా మరియు వరుణ్ చక్రవర్తి 14 వికెట్స్. అలానే ఎడిషన్ 10th ఎడిషన్ అనమాట, ఇది 10వ ఎడిషన్. అలానే ఇండియా టైటిల్ వచ్చి థర్డ్ టైటిల్. ఓకే, దీనికి ముందు 2007 మరియు 2024 కూడా విజేతగా నిలిచింది. అలానే ఇండియా కెప్టెన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. న్యూజిలాండ్ కెప్టెన్ వచ్చి మిచెల్ శాంట్నర్. అలానే ఫైనల్ స్టేడియం ఏదంటే నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్. అలానే అఫీషియల్ థీమ్ సాంగ్ వచ్చి ఫీల్ ద థ్రిల్. గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వచ్చి జియో హాట్స్టార్. అలానే అంబాసిడర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ టీమ్ హ్యాస్ వన్ ద టైటిల్ ఆఫ్ ద ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2026? ఆన్సర్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2026 విజేతగా నిలిచింది ఫస్ట్ టైం. అలానే ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు అతిపెద్ద రన్ చేజ్ను ఆర్సీబీ నమోదు చేసింది, 204 పరుగుల లక్ష్యాన్ని. అయితే వేదిక వచ్చి హోస్ట్ సిటీ వచ్చి ముంబై మరియు వడోదర. అలానే ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అంటే ఇది 4th ఎడిషన్. రన్నరప్ వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్. రన్నరప్ ఏదంటే ఢిల్లీ క్యాపిటల్స్. విజేత జట్టు కెప్టెన్ స్మృతి మందాన, ఆర్సీబీ. అలానే ఆరెంజ్ క్యాప్ స్మృతి మందాన, మొత్తం 377 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గా నిలిచారు. అయితే పర్పుల్ క్యాప్ ఎవరు అంటే సోఫీ డివైన్, గుజరాత్ జైంట్స్. ఇవిడ యాక్చువల్గా న్యూజిలాండ్ ప్లేయర్. మొత్తం 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ విన్నర్ గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 25-26 విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? చూడండి, విచ్ టీమ్ హ్యాస్ వన్ ద రంజీ ట్రోఫీ 25-26 టైటిల్? ఆన్సర్ సి జమ్మూ కాశ్మీర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఫస్ట్ టైం రంజీ ట్రోఫీ విన్నర్ గా నిలిచింది. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. విన్నర్ జమ్మూ కాశ్మీర్. 67 ఏళ్లలో ఇది వారికి మొదటి టైటిల్ అనమాట. 67 ఏళ్ల చరిత్రలో ఇది మొదటి టైటిల్. అలానే రన్నర్ అప్ వచ్చి కర్ణాటక. ఓకే, సెకండ్ ప్లేస్ కర్ణాటక నిలిచింది. అలానే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చి అకీబ్ నబీ, మొత్తం 60 వికెట్లు జమ్మూ కాశ్మీర్ ప్లేయర్. అలానే ఎడిషన్ 91th ఎడిషన్ అన్నమాట ఇది. అలానే 2024-25 రంజీ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారంటే విదర్భ జట్టు నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓడిఐ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026. ఓడిఐ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద ఓడిఐ అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ ఇండియా జట్టు నిలిచింది ఓడిఐ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్. చూడండి, అలానే ఈ విజయం జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో. ఫైనల్ మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించింది. రన్నరప్ ఇంగ్లాండ్ ఓడించింది. దీనికి ముందు టోటల్గా 6వసారి ఈ టైటిల్ గెలుచుకుంది. 2026 6వసారి. అయితే దీనికి ముందు 2000, 2008, 2012, 2018, 2022లో కూడా భారతదేశం అనేది వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అయితే ఆదిత్య దేశాలు ఏవి అంటే నమీబియా మరియు జింబాబ్వే వేదిక. అయితే భారత జట్టు కెప్టెన్ వచ్చి ఆయుష్ మాత్రే. అలానే ఎన్నో ఎడిషన్ అంటే ఇది 16వ ఎడిషన్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వైభవ్ సూర్యవంశీ, మొత్తం 439 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ, మొత్తం 175 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగళూరులో జరిగిన 44వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2026. ఖోఖో ఛాంపియన్షిప్ 2026లో పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద మెన్స్ టైటిల్ ఎట్ ద 44th జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2026 హెల్డ్ ఇన్ బెంగళూరు? ఆన్సర్ ఏ కర్ణాటక జట్టు ఈ టైటిల్ను గెలుచుకుంది.
ఇంపార్టెంట్ డాటా చూద్దాం. చూడండి, విజేత వచ్చి కర్ణాటక పురుషుల విభాగంలో, అలానే రన్నరప్ వచ్చి మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ ఎవరంటే మహారాష్ట్ర. అలానే మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు ఒడిస్సాను ఓడించి ఈ టైటిల్ని గెలుచుకుంది. మహిళల విభాగంలో మహారాష్ట్ర అనేది విజేతగా నిలిచింది. రన్నరప్ వచ్చి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టేబుల్ ఎట్ ద ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026? ఆన్సర్ ఏ, కర్ణాటక జట్టు అనేది మొదటి ప్లేస్ లో నిలిచింది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ లో. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. వేదిక ఎక్కడ అంటే గోగ్లా బీచ్ డయ్యూ. ఎన్నో సంస్కరణ ఇది సెకండ్ ఎడిషన్. అలానే మస్కట్ వచ్చి పర్ల్, ఏ వైబ్రెంట్ డాల్ఫిన్. టాప్ 3 స్టేట్స్ చూద్దాం. కర్ణాటక వచ్చి మొదటి ప్లేస్ నిలిచింది మొత్తం 11 మెడల్స్తో. అలానే తమిళనాడు వచ్చి సెకండ్ ప్లేస్ నిలిచింది 8 మెడల్స్తో. మణిపూర్ వచ్చి 7 మెడల్స్తో థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 69వ జాతీయ పాఠశాల క్రీడల్లో 69th నేషనల్ స్కూల్ గేమ్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, 69వ జాతీయ పాఠశాల క్రీడల్లో 69th నేషనల్ స్కూల్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? విచ్ స్టేట్ హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ బై విన్నింగ్ ద ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఎట్ ద 69th నేషనల్ స్కూల్ గేమ్స్? ఆన్సర్ డి, మహారాష్ట్ర. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. చూడండి, టాప్ 3 స్టేట్స్ వచ్చి ఫస్ట్ స్టేట్ వచ్చి మహారాష్ట్ర, మొత్తం 343 పథకాలతో మహారాష్ట్ర అనేది మొదటి ప్లేస్లో నిలిచింది. అలానే హర్యానా వచ్చి మొత్తం 222 పథకాలతో సెకండ్ ప్లేస్ నిలిచింది. అలానే సిబిఎస్ఈ మొత్తం 182 పథకాలతో థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 79వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ 2025-26 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ టీమ్ హ్యాస్ వన్ ద సంతోష్ ట్రోఫీ 79th నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025-26? చూడండి, ఆన్సర్ ఏ సర్వీసెస్. అస్సాంలోని దక్కుఖానా స్టేడియంలో ఎక్కడ జరిగిందంటే దక్కుఖానా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్లో సర్వీసెస్ జట్టు కేరళను 1-0తో ఓడించి సంతోష్ ట్రోఫీ 71వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకుంది. సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే సర్వీసెస్ జట్టుకు ఇది 8వ సంతోష్ ట్రోఫీ అనమాట. ఇది ఎన్నో సంతోష్ ట్రోఫీ అంటే 8వ సంతోష్ ట్రోఫీ. ఎక్కడ జరిగాయి? యాక్చువల్గా అస్సాంలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో వరుసగా 3వసారి అగ్రస్థానం నిలిచిన జట్టు ఇది? విచ్ టీమ్ టాప్డ్ ద మెడల్ టాలీ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ టైం? ఆన్సర్ బి, ఇండియన్ ఆర్మీ. చూడండి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈ క్రీడలు జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ముగిశాయి. అయితే విజేత ఇందులో భారత సైన్యం వరుసగా 3వ ఏడాది టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. ఎన్నో ఎడిషన్ నుంచి ఇది 6వ ఎడిషన్. అయితే మస్కట్ వచ్చి షాన్, మంచు చిరుత, షినియా షి. అయితే భారత సైన్యం 9 స్వర్ణాలు, 6 రజత పథకాలు, 8 కాంస్య పథకాలతో మొత్తం 23 పథకాలు అనేది గెలుచుకుంది. అలానే హిమాచల్ ప్రదేశ్ వచ్చి మొత్తం 14 పథకాలు గెలుచుకుంది. హర్యానా మొత్తం 7 పథకాలు అనేది గెలుచుకుంది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్చ్ 2026లో భారతదేశం 94వ చెస్ గ్రాండ్ మాస్టర్గా 94th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? హూ హ్యాస్ బికెమ్ ద ఇండియాస్ 94th చెస్ గ్రాండ్ మాస్టర్ ఇన్ 2026? చూడండి, ఆన్సర్ బి, మయాంక్ చక్రవర్తి 94th గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. 94th. చూడండి, థర్డ్ ఎవరంటే ఆరో దెంగ 93rd. అలానే 92 వచ్చి ఆర్యన్ వర్షే. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, ఎలెనా రైబాకినా. చూడండి, కజకిస్తాన్కి చెందిన ఎలెనా రైబాకినా ఏ దేశస్తురాలు అంటే కజకిస్తాన్ దేశస్తురాలు. ప్రపంచ నెంబర్ 1 అరీనా సబ్లెంకను ఓడించిందనమాట. అలానే మహిళల డబుల్స్లో ఎలిస్ మెర్టెన్స్ మరియు జాంగ్ షువై జంట విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా ఎవరు నిలిచారంటే ఎలెనా రైబాకినా. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026? ఆన్సర్ బి, కార్లస్ అల్కరాజో. అలానే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే కార్లస్ అల్కరాజో, స్పెయిన్ దేశస్తుడు. అలానే రన్నరప్ వచ్చి నోవాక్ జోకోవిచ్. అలానే కార్లస్ అల్కరాజో చూడండి, కెరీర్ గ్రాండ్ స్లామ్ అనమాట. దీన్నే 4 ప్రధాన టోర్నీలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ ఈ 4 ప్రధాన టోర్నీలు గెలవడం ద్వారా ఈ పూర్తి చేసిన అతి పిన్న వయసు క్రీడాకారిగా రికార్డు ఉంచారు అనమాట. అయితే మహిళల సింగిల్స్ విజేత ఎవరంటే ఎలెనా రైబాకినా.
కజకిస్తాన్ దేశస్తురాలు అనమాట ఎలేనా రైబాకినా. రన్నరప్ వచ్చి ఆరినా సబ్లెంకా బెలారస్ దేశస్తురాలు. అలానే మహిళస్ డబుల్స్లో యాలిస్ మెట్టెస్ మరియు జాంగ్ షువాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా రైఫిల్ ఛాంపియన్షిప్ 2026 ఆసియా రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026 పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానం నిలిచింది? విచ్ కంట్రీ టాప్ ద మెడల్ టాలీ ఆఫ్ ద ఆసియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026? ఆన్సర్ బి ఇండియా. ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ వన్ ద టైటిల్ ఆఫ్ ద ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026? ఆన్సర్ డి మాగ్నస్ కార్ల్సన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ వన్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025? ఆన్సర్ బి స్మృతి మందన. ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ స్మృతి మందన గెలుచుకుంది. అలానే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చి దివ్య దేశ్ముఖ్ గెలుచుకున్నారు, చెస్ ప్లేయర్. అలానే పారా స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చి ప్రీతి పాల్ పారా అథ్లెటిక్ అనమాట. అలానే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి అంజలి భగవత్ షూటింగ్ ప్లేయర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 2026 మిలన్ కాటినా వింటర్ ఒలింపిక్స్లో పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ టాప్ ద మెడల్ టాలీ ఆఫ్ ద 2026 మిలన్ కాటినా వింటర్ ఒలింపిక్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి నార్వే. చూడండి, నార్వే మొత్తం 41 మెడల్తో ఫస్ట్ ప్లేస్ నిలిచింది. సెకండ్ ప్లేస్లో వచ్చి అమెరికా 33 మెడల్స్తో సెకండ్ ప్లేస్ నిలిచింది. నెదర్లాండ్స్ వచ్చి 20 మెడల్స్తో సెకండ్ ప్లేస్ నిలిచింది. ఫోర్త్ ప్లేస్లో ఏదంటే ఇటలీ. హోస్ట్ క్వశ్చన్ 72వ మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ గెలుచుకున్న రాష్ట్రం లేదా జట్టు ఏది? విచ్ స్టేట్ టీమ్ వన్ ద టైటిల్ ఆఫ్ ద 72 అండ్ ఉమెన్స్ సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2026? ఆన్సర్ సి హర్యానా రాష్ట్రం అనేది 72nd నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ విజయ్ హజారే ట్రోఫీ 25-26 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విజయ్ హజారే ట్రోఫీ 25-26. హూ వన్ ద టైటిల్ ఆఫ్ ద విజయ్ హజారే ట్రోఫీ 25-26? ఆన్సర్ సి విదర్భ జట్టు ఈ విజయ్ హజారే ట్రోఫీ 25-26 విజేతగా నిలిచింది. ఆన్సర్ సి విదర్భ. అనే ఇంపార్టెంట్ డేటా చూద్దాం. చూడండి, విదర్భ జనవరి 18, 2026 ఫైనల్లో సౌరాష్ట్రపై ఏ జట్టుపై అంటే సౌరాష్ట్రపై 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓకే, తన మొట్టమొదటి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది విదర్భ జట్టు. అయితే రన్నరప్లో ఏం నిలిచిందంటే రన్నరప్గా సౌరాష్ట్ర అనేది రన్నరప్గా నిలిచింది. ఫైనల్ విన్నర్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎన్సీఏ గ్రౌండ్లో జరిగింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి అదర్వై టైడే. ఫైనల్లో 120 పరుగులు చేసిన అదర్వై టైడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అలానే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అంతా మొత్తం కలిపి 814 పరుగులు చేసిన అమన్ మొక్కడే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు హాకీ ఇండియా లీగ్ 2026 టైటిల్ను గెలుచుకుంది? విచ్ టీమ్ హ్యాస్ వన్ ద టైటిల్ ఆఫ్ ద హాకీ ఇండియా లీగ్ 2026? ఆన్సర్ సి కళింగ లాన్సర్స్. మ్యాచ్లో కళింగ లాన్సర్స్ రాంచీ రాయల్స్ను 3-2 తేడాతో ఓడించి పురుషుల హాకీ ఇండియా లీగ్ 25-26 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ వేదిక ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ జనవరి 26లో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026లో పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే లిన్ చూన్ ఈ. అలానే చూడండి, ఈ టోర్నమెంట్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడింది. ఓకే, పురుషుల సింగిల్స్ వచ్చి మెన్ సింగిల్స్ లిన్ చూన్ ఈ. అలానే మహిళల సింగిల్స్ వచ్చి యాన్ సి యంగ్ సౌత్ కొరియా దేశస్తురాలు. అలానే పురుషుల డబుల్స్ వచ్చి లియాంగ్ వీకెంగ్ మరియు వాంగ్ చాంగ్. అలానే మహిళల డబుల్స్ వచ్చి లియా షెంగ్బు మరియు తాన్ నింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ జట్టు ప్రో రెజ్లింగ్ లీగ్ PWL 2026 టైటిల్ను గెలుచుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ టీమ్ హ్యాస్ వన్ ద ప్రో రెజ్లింగ్ లీగ్ PWL 2026 టైటిల్? ఆన్సర్ ఏ హర్యానా థండర్స్. డేటా చూద్దాం. హర్యానా థండర్స్ జట్టు ఫైనల్లో ఢిల్లీ దంగల్ వారియర్స్ పై విజయం సాధించింది. ఓకే, అలానే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరంటే తురాన్ బైర్మో ఢిల్లీ దంగల్ ప్లేయర్ అనమాట. అలానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి నేహా సంగ్వా హర్యానా థండర్స్ ప్లేయర్. ఓకే, ఈ పోటీలు ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలోని నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇరానీ కప్ 25-26 క్రికెట్ టోర్నమెంట్ ఏ జట్టు గెలుచుకుంది? విచ్ టీమ్ హ్యాస్ వన్ ద ఇరానీ కప్ 25-26 క్రికెట్ టోర్నమెంట్? ఆన్సర్ సి విదర్భ. ఏ జట్టుపై గెలిచిందంటే రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. రన్నర్అప్ వచ్చి రెస్ట్ ఆఫ్ ఇండియా.
25-26 ఇరానీ కప్ విజేత ఎవరు అంటే విదర్భ. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో 400 సింగిల్స్ మ్యాచ్లు గెలిచిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడు ఎవరు? హూ హ్యాస్ బికమ్ ఫస్ట్ ప్లేయర్ ఇన్ వరల్డ్ టు విన్ 400 సింగిల్ మ్యాచెస్ ఇన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లీగ్ టోర్నమెంట్. చూడండి, టెన్నిస్ గ్రాండ్ స్లామ్లో 400 సింగిల్స్ మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి ప్లేయర్గా ఎవరు నిలిచారంటే ఆన్సర్ డి, నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2026లో ఏటీపీ పురుషుల ర్యాంకింగ్స్లో టాప్ 20లోకి ప్రవేశించిన రెండవ భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఫిబ్రవరి 2026 హూ బికేమ్ ఓన్లీ సెకండ్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ టు ఎంటర్ ద టాప్ 20 ఆఫ్ ద ఏటీపీ మెన్స్ డబుల్స్ ర్యాంకింగ్స్? ఆన్సర్ ఏ, యూకీ బాంబ్రీ. చూడండి, రోహన్ బోపన్ తర్వాత ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్లో టాప్ 20లో సంపాదించిన మొదటి భారతీయ పురుష క్రికెటర్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, థాయిలాండ్ మాస్టర్స్ 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ సూపర్ 300లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ వన్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ద థాయిలాండ్ మాస్టర్స్ 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ సూపర్ 300? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, దేవికా సిహాగ్. డేటా చూద్దాం. పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే మొహమ్మద్ జాకీ ఉబైదిల్లా, ఇండోనేషియా దేశస్తుడు. అలానే వేదిక వచ్చి బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. ఎడిషన్ ఎన్నోదంటే 9th ఎడిషన్. క్వశ్చన్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 25-26 విజేత ఎవరు? సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 విజేత ఎవరంటే ఆన్సర్ సి, జార్ఖండ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జార్ఖండ్ అనేది విజేతగా నిలిచింది. ఓకే, దిస్ ఈస్ దేర్ ఫస్ట్ ఎవర్ టైటిల్, మొదటి టైటిల్ అనేది గెలుచుకుంది. అలానే రన్నరప్ వచ్చి హర్యానా దేశం సెకండ్ హాఫ్లో నిలిచింది రన్నరప్గా. 8th చూడండి, ఎడిషన్ వచ్చి 18th ఎడిషన్ ఉంటుంది, 18వ ఎడిషన్ ఇది. క్వశ్చన్, ఏ దేశం SAFF Under-19 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను గెలుచుకుంది? విచ్ కంట్రీ వన్ ద SAFF Under-19 ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ ఓపెన్ 2026 ఏటీపీ ఛాలెంజర్ టూర్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ద ఢిల్లీ ఓపెన్ 2026 ఏటీపీ ఛాలెంజర్ టూర్? ఆన్సర్ సి, స్టెపినోస్ సాకెర్లడిస్. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. గ్రీస్కు చెందిన స్టెపినోస్ సాకెర్లడిస్ గ్రేట్ బ్రిటన్కి చెందిన ఆలివర్ క్రాఫోర్డ్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ విజేతలు ఎవరంటే సిద్ధాంత్ బంథియా, భారత్ ప్లేయరు. అలానే మరియు అలెగ్జాండర్ డౌన్కి, బల్గేరియా దేశస్తుడు. వీరిద్దరు కలిసి పురుషుల డబుల్స్లో విజేతగా నిలిచారు. ఎన్నో ఎడిషన్ అంటే ఇది? 6వ ఎడిషన్, 6th ఎడిషన్. క్వశ్చన్, వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశం నిర్వహించనుంది? వరల్డ్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2026 ఆన్సర్ ఏ, ఇండియా నిర్వహించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశంలో జరగనుంది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీలో జరగనుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 ఏ దేశంలో జరగనుందంటే ఇండియాలో జరగనుంది, న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సీజన్ గాను పాలి ఉమ్రిగర్ అవార్డు 2026 ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ పురుషుల విభాగంలో ఎవరు గెలుచుకున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, శుభ్మన్ గిల్. హూ వన్ ద పాలి ఉమ్రిగర్ అవార్డ్ 2026 బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ ద 24-25 సీజన్? ఆన్సర్ సి, శుభ్మన్ గిల్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి మందాన రికార్డు స్థాయిలో ఎన్నోసారి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగంలో 2026 అవార్డును అందుకున్నారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, 5వసారి. దీంతో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు భారత క్రికెటర్ చేసిన విశేష కృషికి గాను రాహుల్ ద్రావిడ్ మరియు రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెటర్ దిగ్గజం మిథాలీ రాజ్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2026 ఎవరికి దక్కింది అంటే చూడండి, రాహుల్ ద్రావిడ్, రోజర్ బిన్నీ మరియు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్కు. అలానే ఉత్తమ ఆరంగేటం బెస్ట్ డెబ్యూట్ పురుషుల విభాగంలో యశస్వి జైస్వాల్కి ఈ ఉత్తమ ఆరంగేట అవార్డు బెస్ట్ డెబ్యూట్ అవార్డు దక్కింది. అలానే మహిళల విభాగంలో శ్రేయాంక పాటిల్ ఉత్తమ ఆరంగేట ఆటగాళ్ళుగా. నెక్స్ట్ క్వశ్చన్, 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా ఎవరు నిలిచారు? హూ వన్ ద 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, జార్జ్ రసెల్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 చైనా గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచిన 19 ఏళ్ల యువ డ్రైవర్ ఎవరు? యువ రేసర్ ఎవరు? హూ ఈస్ ద 19-year-old డ్రైవర్ హూ వన్ ద 2026 చైనీస్ గ్రాండ్ ప్రిక్స్? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, కిమి
ఆంటోనెల్లి. అలానే చూడండి చైనా గ్రాండ్ ప్రిక్స్ 2026 టాప్ 3 విజేతలు ఒకసారి చూద్దాం. మొదటి స్థానం వచ్చి కిమి ఆంటోనెల్లి. ఓకే, అలానే రెండో స్థానం వచ్చి జార్జ్ రస్సెల్. అలానే మూడో స్థానం వచ్చి లూయిస్ హామిల్టన్. చూడండి కిమి ఆంటోనెల్లి మెర్సిడెస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అలానే జార్జ్ రస్సెల్ కూడా మెర్సిడెస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ లో జార్జ్ రస్సెల్ విజయం సాధించగా అదే రేసులో రెండో స్థానంలో నిలిచిన మెర్సిడీస్ డ్రైవర్ ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. వైల్ జార్జ్ రస్సెల్ వన్ ద 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విచ్ మెర్సిడీస్ డ్రైవర్ ఫినిష్డ్ ఇన్ సెకండ్ ప్లేస్ ఇన్ ద సేమ్ రేస్? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి కిమి ఆంటోనెల్లి. జార్జ్ రస్సెల్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ దేశస్థుడు. అలానే ఇతను బ్రిటిష్ ఫార్ములా 1 డ్రైవర్ అనమాట. ప్రస్తుతం మెర్సిడీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అలానే కిమి ఆంటోనెల్లి ఇటలీ దేశస్థుడు. అలానే ఇప్పుడు 2025 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని ఒకసారి చేద్దాం. చూడండి 2025 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఏ రెండు దేశాల మధ్య జరిగింది? మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే ఆన్సర్ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. విన్నర్ అనేది ఇండియా అనేది నిలిచింది. ఇందులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి దక్కించుకున్నారంటే షపాలి వర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అనేది దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చి దీప్తి శర్మకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అనేది దక్కింది. అలానే ఇండియా టీం కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్. అలానే ఎక్కడ జరిగింది మ్యాచ్? డివై పాటిల్ స్టేడియం, నావీ ముంబై. అలానే ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఇండియా శ్రీలంక మధ్య జరిగింది గౌహతి బార్సప్ప క్రికెట్ స్టేడియంలో. వచ్చి అతి చిన్న వయసులో 19 years లో కోనేరు హంపిని ఓడించి మహిళల ప్రపంచ చెస్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? దివ్యా దేశ్ముఖ్. చూడండి దివ్యా దేశ్ముఖ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ 2025లో జరిగిన పురుషుల హాకీ ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన దేశం ఏది? మెన్స్ హాకీ ఆసియా కప్ 2025 విజేతగా ఎవరు నిలిచారంటే ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ 2025లో భారతదేశపు 27వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరయ్యారు? ఇండియా 27th ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఈషా శర్మ. అలానే ఫుట్బాల్ టోర్నమెంట్ లా లీగా ఛాంపియన్స్ 2025 విజేత ఎవరు? ఎఫ్సి బార్సిలోనియా స్పెయిన్ అనమాట. అలానే ఏ షార్ట్ అట్ హిస్టరీ ఏ క్రీడాకారుడు యొక్క ఆత్మకథ ఆటోబయోగ్రఫీ? అభినవ్ బింద్రా. చూడండి ఇండియా ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనమాట. ఇతను అభినవ్ బింద్రా అనేది సాధించాడు 2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో. ఆటోబయోగ్రఫీలు చూద్దాం. ద విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ. అలానే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ కపిల్ దేవ్ యొక్క ఆటోబయోగ్రఫీ. అలానే ప్లేయింగ్ ఇట్ విత్ మై వే సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. అలానే ట్రూ కలర్స్ వచ్చి ఆడమ్ గిల్క్రిస్ట్. అలానే సన్నీ డేస్ వచ్చి సునీల్ గవాస్కర్. అలానే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫ్రమ్ క్రికెట్ టు క్యాన్సర్ టు కమ్ బ్యాక్ యువరాజ్ సింగ్ యొక్క ఆత్మకథ ఇది. అలానే స్టంప్డ్ లైఫ్ బియాండ్ ద 22 యాక్ట్స్ సయ్యద్ కిర్మానీ. చూడండి ఇంపార్టెంట్ ఇది. ఎయిమింగ్ హై అవనీ లెక్రా యొక్క ఆత్మకథ. అలానే చూడండి అవనీ లెక్రా వచ్చి షూటింగ్ సంబంధించిన ప్లేయర్ అనమాట. పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే అవనీ. అలానే మహిళల బ్లైండ్ ఫుట్బాల్ ప్రపంచ కప్ 2025 విజేత ఎవరంటే ఉమెన్స్ బ్లైండ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ 2025 విజేత అర్జెంటీనా. అలానే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో ఆన్సర్ చండీగఢ్ విశ్వవిద్యాలయం. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ మణిపూర్ అగ్రస్థానంలో నిలిచింది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025లో. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మాన్యువల్ ఫ్రెడరిక్ 2025లో మరణించడం జరిగింది. అయితే అతను ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు? హాకీకి సంబంధించిన క్రీడాకారుడు మాన్యువల్ ఫ్రెడరిక్. అలానే ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 పేరును మార్చి ఏ భారత చదరంగం ఆటగాడు పేరు పెట్టారు? ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 పేరును మార్చి ఏ భారత చదరంగం ఆటగాడు పేరు పెట్టారు అంటే విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల 2025 రిటైర్మెంట్ ప్రకటించిన 2025లో రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న ఏ ఆటకు సంబంధించిన ప్రత్యేక ఆటగాడు? ఆన్సర్ టెన్నిస్ సంబంధించిన ప్రఖ్యాత ఆటగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 2024 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన ఆటగాళ్ళు ఎవరు? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ డి గుకేష్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్, మను. నెక్స్ట్ క్వశ్చన్ ఖోఖో ప్రపంచ కప్ 2025 ఖోఖో వరల్డ్ కప్ 2025లో మహిళలు మరియు పురుషుల విభాగంలో విజేతగా ఏ దేశం నిలిచింది? చూడండి ఆన్సర్ ఇండియా. రన్నరప్ వచ్చి నేపాల్ 2 విభాగాల్లో. అయితే ఎక్కడ జరిగిందంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ 14th ఎడిషన్ 2025 మెన్స్ FIH హాకీ జూనియర్ వరల్డ్ కప్ హోస్ట్ కంట్రీ ఏది? ఆన్సర్ వచ్చి ఇండియా. ఓకే, అయితే చూడండి ఇండియా మెడల్ ఏది వచ్చిందంటే బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. విజేత వచ్చి జర్మనీ విజేతగా నిలిచింది స్పెయిన్ ను ఓడించి. 2028 ఒలింపిక్స్ లో ఏ 2 క్రీడలు మొట్టమొదటిసారిగా చేరనున్నాయి?
చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫ్లాగ్ ఫుట్బాల్ మరియు స్క్వాష్ మొత్తం 5 ఆటలు అనేది ఈ ఒలింపిక్స్లో చేరనున్నాయి. ఓకే, 2028 ఒలింపిక్స్లో. అయితే దాంట్లో ఫస్ట్ టైము ఫ్లాగ్ ఫుట్బాల్ మరియు స్క్వాష్ అనేది మొదటి టైము చేరనున్నాయి. బేస్బాల్, క్రికెట్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ మరియు లాక్రోస్ మొత్తం 5 ఆటలు చేరనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరాఖండ్లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ 2025 నేషనల్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ సర్వీసెస్ స్పోర్ట్స్ సెంట్రల్ బోర్డ్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్. స్పోర్ట్స్ క్లబ్ మొత్తం 121 మెడల్తో మొదటి ప్లేస్ నిలిచింది. అలానే మహారాష్ట్ర వచ్చి 201 మెడల్స్తో సెకండ్ ప్లేస్ నిలిచింది. చూడండి గోల్డ్ మెడల్ సర్వీసెస్ స్పోర్ట్స్ క్లబ్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొదటి ప్లేస్లో దక్కించుకుంది. మహారాష్ట్ర వచ్చి 54 గోల్డ్ మెడల్స్తో సెకండ్ ప్లేస్ను దక్కించుకుంది. హర్యానా వచ్చి 48 గోల్డ్ మెడల్స్తో థర్డ్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రో కబడ్డీ లీగ్ 12th సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. దబాంగ్ ఢిల్లీ విజేతగా నిలిచింది. రన్నర్అప్ వచ్చి పునేరి పల్టాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్చరీ ప్రీమియం లీగ్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? రాజపుత్న రాయల్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో పథకాల పట్టికలో ఏ రాష్ట్రం నిలిచిందంటే హర్యానా అనేది మొదటి ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ జట్టు ఫైనల్లో భారత్ను ఓడించి మహిళల హాకీ ఆసియా కప్ 2025ను గెలుచుకుంది? ఆన్సర్ చైనా. ఉమెన్స్ హాకీ ఆసియా కప్ 2025 విన్నర్ ఎవరంటే చైనా. అలానే నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2025లో ఆస్ట్రేలియా అత్యున్నత క్రీడా పురస్కారం డాన్ అవార్డుతో ఏ క్రీడాకారుడును గౌరవించబడ్డాడు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. డాన్ అవార్డ్స్ 2025 ఆస్కార్ ఫియాస్ట్రీ రేసర్ అన్నమాట ఇతను. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్కి హెడ్ కోచ్గా ఎవరు ఎన్నికారు? నేషనల్ ఫుట్బాల్ టీమ్కి హెడ్ కోచ్గా ఎవరు ఎన్నికారంటే ఖలీద్ జామిల్. అలానే చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్యారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెటిక్ ఎవరు? చూడండి నోహా లైల్స్ 9.79 సెకండ్స్ అనమాట. ఉమెన్స్ 100 మీటర్స్ రేస్లో జూలియన్ ఆల్ఫ్రెడో 10.72 సెకండ్స్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అలానే ఫీఫా వరల్డ్ కప్ 2026లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయి? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం ఎన్ని జట్లు అంటే 48 దేశాలు అనేది పాల్గొంటున్నాయి. మొట్టమొదటిసారిగా 32 దేశాల కన్నా ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి. ఎక్కడ జరగనుందంటే కెనడా, మెక్సికో, అమెరికాలో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉరుగ్వే దేశంలో జరిగిన పాన్ అమెరికన్ హాకీ కప్ 2025 మహిళలు మరియు పురుషుల విభాగంలో విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ అర్జెంటీనా. నెక్స్ట్ క్వశ్చన్. 15th హాకీ ఇండియా సబ్ జూనియర్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా ఎవరు నిలిచారు? 15th హాకీ ఇండియా సబ్ జూనియర్స్ మెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ అనమాట. ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా నుంచి మొదటి మెడల్ ఎవరు సాధించారు? ఆన్సర్ రమేష్ బుధిహాల్. నెక్స్ట్ క్వశ్చన్. యూఈఎఫ్ఏ సూపర్ కప్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్యారిస్ సెయింట్ జర్మియన్. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మస్కట్ ఏంటి? హిమాలయన్ కింగ్ఫిషర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ఐసీఏ మొదటి మహిళా ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. శాంతా రంగస్వామి. నెక్స్ట్ క్వశ్చన్. 134వ ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నార్త్ ఈస్ట్ యునైటెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనేది 134 డ్యూరాండ్ కప్ విజేతగా నిలిచింది. దీన్ని యాక్చువల్గా 1888లో సర్ హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్ స్థాపించారు. ఇది ఆసియాలో అత్యంత పురాతనమైన ఆట అనమాట. ఇది డ్యూరాండ్ కప్. ఓకే, నార్త్ ఈస్ట్ యునైటెడ్ విజేతగా నిలిచింది. పురాతనమైన కప్ అనమాట. అలానే స్క్వాష్ వరల్డ్ కప్ వరుసగా 3వసారి ఏ దేశంలో జరిగింది? చూడండి ఆన్సర్ ఇండియాలో జరిగింది. ఓకే, డిసెంబర్ మంత్లో జరిగింది. విజేతగా కూడా ఇండియానే నిలిచింది. హాంకాంగ్ చైనాపై 3-0తో ఇండియా అనేది విజేతగా నిలిచింది. 2025 రిటైర్మెంట్ ప్రకటించిన గౌరవ్ సుల్తానా ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రికెట్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఏ జట్టు నిలిచింది? ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళా ఆఫ్రికన్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికారు? చూడండి క్రిస్టీ కావెంట్రీ. జింబాబ్వే దేశస్థురాలు. వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జింబాబ్వే దేశస్థురాలు క్రిస్టీ కావెంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ 2025 విజేత ఎవరు? కార్లెస్ అల్కరాజో. అలానే రన్నర్ వచ్చి జానిక్ సిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్. దోహా డైమండ్ లీగ్ 2025 భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? ఆన్సర్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. చూడండి సెకండ్ ప్లేస్ నిలిచాడు 90.23.
మీటర్స్ దూరం జల్లి సెకండ్ ప్లేస్లో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ విన్నర్ ఎవరంటే జూలియన్ వెపర్ 91.06 మీటర్, జర్మనీ దేశస్థుడు జూలియన్ వెపర్. హోస్ట్ కంట్రీ వచ్చి ఖతార్, దోహా డైమండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పారా ఒలింపిక్స్ లో శ్రీ మురళీకాంత్ రాజారాం భట్కర్, చూడండి వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ, శ్రీ మురళీకాంత్ రాజారాం భట్కర్ గోల్డ్ మెడల్ సాధించారు. చూడండి 1972 హీడెల్బర్గ్ లో. ఓకే, ఇండియా ఫస్ట్ పారా ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనమాట వాజ్ వన్ బై స్విమ్మర్ మురళీకాంత్ భట్కర్. ఓకే, ఇతను స్విమ్మర్ అనమాట మురళీకాంత్ భట్కర్. 1972 హీడెల్బర్గ్ గేమ్స్ లో. లింతోయి చనంబం ఏ ఆటకు సంబంధించిన భారత ఆటగాడు? లింతోయి చనంబం. ఆన్సర్ జూడో సంబంధించిన భారత ఆటగాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, శీతల్ దేవి చూడండి ఆర్చరీకి సంబంధించిన ఫేమస్ పేరు. అలానే జాన్వి జిందాల్ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ అనమాట, జాన్వి జిందాల్. అలానే అనుపమ రామచంద్రన్ వచ్చి స్నోకర్ అనమాట. అలానే శ్రీజ ఆకుల వచ్చి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. అలానే హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్. అలానే అచంత శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ యొక్క ప్లేయరు. వీళ్ళందరూ కూడా ఫేమస్ పర్సనాలిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 24-25 విజేత ఎవరు? ఆన్సర్ విదర్భ. అలానే 1934లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, 25-26 విజేత ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ. అలానే ద క్రికెట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా అని రంజీ ట్రోఫీని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో రిటైర్మెంట్ ప్రకటించిన వందన కటారియా ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఆన్సర్ హాకీకి సంబంధించిన క్రీడాకారిణి. అత్యధిక మ్యాచెస్ ఆడిన భారత మహిళా హాకీ ప్లేయర్ ఎవరంటే వందన కటారియా. మొత్తం 320 మ్యాచ్లు అనేది. శ్రీనగర్లో జరిగిన మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 పథకాల పట్టికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 ఓకే శ్రీనగర్లో జరిగాయి. అయితే ఆన్సర్ వచ్చి జమ్మూ కాశ్మీర్. ఆగస్ట్ 21 నుంచి 23 వరకు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో దాల్ సరస్సు వద్ద జరిగింది. దాల్ లేక్ వద్ద. ఓకే, మస్కట్ వచ్చి హిమాలయన్ కింగ్ ఫిషర్. చూడండి ఇంపార్టెంట్, ఇది హిమాలయన్ కింగ్ ఫిషర్ ఏ సరస్సు దగ్గర జరిగాయి అంటే దాల్ లేక్ దగ్గర జరిగాయి. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఏ రాష్ట్రం నిలిచిందంటే పథకాల పట్టికలో మధ్యప్రదేశ్ నిలిచింది 18 మెడల్స్తో. ఒడిస్సా అనేది సెకండ్ ప్లేస్లో నిలిచింది 10 మెడల్స్తో. 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో భారత స్థానం ఎంత? ఆర్చరీ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో ఆన్సర్ ఫోర్త్ స్థానం. ఓకే, 2 మెడల్స్తో. ఫస్ట్ ప్లేస్ అనేది సౌత్ కొరియా 7 మెడల్స్తో. నెక్స్ట్ క్వశ్చన్, దులీప్ ట్రోఫీ 2025 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? సెంట్రల్ జోన్. దులీప్ ట్రోఫీ 2025 టైటిల్ని ఏ జట్టు గెలుచుకుందంటే సెంట్రల్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సూపర్ లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఇండియన్ సూపర్ లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచిందంటే మోహన్ బగాన్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది? మొత్తం 83 గోల్డ్ మెడల్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది న్యూఢిల్లీ జరిగిన 2వ ఆసియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్ క్వశ్చన్, టాటా ఐపీఎల్ 2025 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చూడండి ఉమెన్స్ WPL 2026 టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రన్నరప్ వచ్చి పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ అనేది విజయం సాధించింది. ఓకే, విజయ్ జట్టు కెప్టెన్ ఎవరంటే రజిత్ పడితారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన అచంత శరత్ కమల్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు? ఇంపార్టెంట్ క్వశ్చన్, టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, 15th హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? 15th హాకీ ఇండియా సీనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా ఆన్సర్ పంజాబ్ జట్టు అనేది నిలిచింది. అలానే సీనియర్ మహిళల విభాగంలో జార్ఖండ్ అనేది విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ 2025 సాధించిన క్రీడాకారుడు ఎవరు? సౌరభ్ కొటారి. నెక్స్ట్ క్వశ్చన్, రంజీ ట్రోఫీ 24-25 ఏ జట్టు కేరళను ఓడించి విజేతగా నిలిచింది? ఆన్సర్ విదర్భ. 25-26 వచ్చి జమ్మూ కాశ్మీర్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎంత? 10 మెడల్స్. ఓకే, 25 రెజ్లింగ్ ఛాంపియన్. అలానే ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే జోర్డాన్లో జరిగింది. మొత్తం 17 పథకాలతో ఇరాన్ అనేది మొదటి ప్లేస్లో నిలిచింది. ఇండియా మొత్తం 10 మెడల్స్తో 8వ స్థానంలో నిలిచింది. ఓకే, స్వర్ణ పథకం సాధించిన ఒకే ఒక మహిళ ఎవరంటే మనీష్ బాన్వాలా హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మహిళా క్రీడాకారిణి 2020 సంవత్సరం గెలుచుకుంది? ఆన్సర్ స్మృతి మంథానా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శతాంశు కొటక్. నెక్స్ట్ క్వశ్చన్, ఉమెన్స్ ప్రీమియం లీగ్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ ముంబై ఇండియన్స్ 25 విజేతగా నిలిచింది. 2026 ఆర్సీబీ నిలిచింది. ఓకే, అనహత్ సింగ్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ స్క్వాష్ సంబంధించిన ప్లేయర్ అనమాట.
అన్హత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క జాతీయ క్రీడ హాకీ ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో చివరి గోల్డ్ మెడల్ను సాధించింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1980లో తన చివరి గోల్డ్ మెడల్ను సాధించింది మాస్కో ఒలింపిక్స్లో 1980లో. నెక్స్ట్ క్వశ్చన్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్ అనమాట ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారుడు? జవెలియన్ త్రో. నెక్స్ట్ క్వశ్చన్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ 2024 ఎక్కడ జరిగాయి? చూడండి, ప్యారిస్లో జరిగాయి. ఓకే, ప్యారిస్ 2024లోనే జరిగాయి. ఇండియా ర్యాంక్ అనేది 71st. అలానే నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందంటే అమెరికా లాస్ ఏంజల్స్లో జరుగుతుంది 2028లో. అలానే ఫస్ట్ ప్లేస్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 126 మెడల్స్తో మొదటి ప్లేస్లో వచ్చింది. అలానే సెకండ్ ప్లేస్లో వచ్చి చైనా ఇచ్చింది 91 మెడల్స్తో. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 24-25 విజేతగా ఏ జట్టు నిలిచింది? నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 24-25 ఆన్సర్ హర్యానా. చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. హోస్ట్ సిటీ వచ్చి ప్యారిస్, ఫ్రాన్స్ దేశం అనమాట. ఓకే, జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగాయి 2024. మోటో వచ్చి గేమ్స్ వైడ్ ఓపెన్. ఓకే, అలానే పార్టిసిపేటింగ్ నేషన్స్ మొత్తం 204 కంట్రీస్ అనేవి పాల్గొన్నాయి. మొత్తం స్పోర్ట్స్ ఎన్ని అంటే 32 స్పోర్ట్స్ అనమాట. చూడండి, నెక్స్ట్ ఒలింపిక్స్ 2028 దానికి ముందు ఎగ్జామ్లో 2024 నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ వచ్చి 40 గోల్డ్ మెడల్స్ అండ్ 126 టోటల్ మెడల్స్తో మొదటి ప్లేస్లో నిలిచింది. అలానే చైనా వచ్చి 91 మెడల్స్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఓకే, అలానే ప్యారిస్ హ్యాడ్ ప్రీవియస్లీ హోస్టెడ్ ద ఒలింపిక్స్ ఇన్ 1900 and 1924. చూడండి, దీనికి ముందు ప్యారిస్లో 2 ఒలింపిక్స్ నిర్వహించింది 1900 మరియు 1924లో. అలానే ద నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ లాస్ ఏంజల్స్ ఇన్ 2028. లాస్ ఏంజల్స్ అమెరికాలో 2028లో నెక్స్ట్ ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. అలానే 232 ఎడిషన్ వచ్చి బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో భారత్ స్థానం ఎంత? 2025 వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. చూడండి, ఆన్సర్ భారత్ స్థానం ఎంత అంటే 4th ప్లేస్ 2 మెడల్స్తో. అలానే ఫస్ట్ ప్లేస్ సౌత్ కొరియా అనేది నిలిచింది 7 మెడల్స్తో. అలానే దులీప్ ట్రోఫీ 2025 టైటిల్ ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ సెంట్రల్ జోన్ అనేది గెలుచుకుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్, భారత అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కేంద్ర మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు? అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆన్సర్ అహ్మదాబాద్లో ప్రారంభించారు 2030 కామన్వెల్త్ గేమ్స్ లక్ష్యంగా. నెక్స్ట్ క్వశ్చన్, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే డాక్టర్ మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవియా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ 29న జరుపుకుంటారు ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా. అలానే కామన్వెల్త్ గేమ్స్ 2026 ఏ దేశంలో జరగనున్నాయి? చూడండి, స్కాట్లాండ్లో జరగనున్నాయి, గ్లాస్గో స్కాట్లాండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ISSF వరల్డ్ కప్ 2025 భారతదేశం సాధించిన మొత్తం పథకాల సంఖ్య ఎంత? ఆన్సర్ మొత్తం 6 పథకాలు అనేది సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇండోనేషియా ఓపెన్ 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆండర్స్ ఆంటోన్సెన్. అలానే ఉమెన్స్ ఎన్సే ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ మణిపూర్. చూడండి, మహారాష్ట్ర నాగాలాండ్ తర్వాత స్థానంలో నిలిచింది. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ బీహార్లో జరిగాయి. ఓకే, 4th మే నుంచి 15th మే వరకు. మస్కట్ వచ్చి గజసింహ, మోటో వచ్చి ఖేల్ కే రంగ్, బీహార్కే సంగ్. ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచిందంటే మహారాష్ట్ర నిలిచింది 158 మెడల్స్తో. అలానే సెకండ్ ప్లేస్లో హర్యానా నిలిచింది 117 మెడల్స్తో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరిగాయంటే బీహార్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, 18th ఎడిషన్ టాటా IPL 2025 టైటిల్ గెలుచుకున్న జట్టు అయితే 18th ఎడిషన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. RCB అనేది ఫస్ట్ టైం అనేది విజేతగా నిలిచింది. రన్నర్ అప్ ఎవరంటే పంజాబ్ కింగ్స్ అనమాట. అలానే ఫైనల్ ఎక్కడ జరిగింది? నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో జరిగింది. ఓకే, ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద ఇండియన్ ప్రీమియం లీగ్ IPL ఎప్పుడు జరిగిందంటే 2008లో జరిగింది. విజేత వచ్చి రాజస్థాన్ రాయల్స్. క్వశ్చన్, గోవాలో జరిగిన ఫిడే చెస్ వరల్డ్ కప్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ జావోకిర్ సిండ్రో. అలానే నార్వే చెస్ టోర్నమెంట్ 2020 విజేత ఎవరంటే మ్యాగ్నస్ కార్ల్సన్. అలానే ICC హాల్ ఆఫ్ ఫేమ్ 2025లో చోటు సంబంధించిన భారత క్రికెటర్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. ఓకే, ఇంతకు ముందు ఉమెన్ వచ్చి డయానా ఎడ్జోలి 2023లో. అలానే నీతు డేవిడ్ వచ్చి 2024లో. అలానే మొదటి భారతీయ క్రికెటర్స్ ఎవరంటే సునీల్ గవాస్కర్ మరియు బిషన్ సింగ్ బేడి. క్వశ్చన్ వచ్చి ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్
కొత్త ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? బహదూర్ సింగ్ సాగో. నెక్స్ట్ క్వశ్చన్, కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేత ఎవరు? జార్జ్ రస్సెల్. 2025 ఫార్ములా రేస్ విన్నర్ చూద్దాం. ల్యాండో నారిస్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ మరియు చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ మరియు మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్. అలానే ఆస్కార్ పియాస్ట్రీ వచ్చి బహరియన్ గ్రాండ్ ప్రిక్స్. అలానే మ్యాక్స్ వెర్స్టెపెన్ వచ్చి జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ మరియు ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్. అలానే జార్జ్ రస్సెల్ వచ్చి కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్. అలానే పియర్ గ్యాస్లీ వచ్చి సౌదీ అరేబియన్ గ్రాండ్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల హాకీ ఆసియా కప్ 2025 విజేతగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఇండియా. ఓకే, పురుషుల ప్రపంచ కప్కు అర్హత సాధించింది. ఓకే, రన్నరప్ వచ్చి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ 25-26 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ విదర్భ. ఇరానీ కప్ 2026 విజేతగా ఎవరు నిలిచిందంటే విదర్భ. థర్డ్ టైం అంట. నెక్స్ట్ క్వశ్చన్, టెన్నిస్ టోర్నమెంట్ జపాన్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారంటే కార్లస్ అల్కారాజ్, స్పెయిన్ దేశస్థుడు. జపాన్ ఓపెన్ 2025. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా యువ క్రీడలో 2025లో కబడ్డీలో పురుషుల మరియు మహిళల విభాగంలో టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఉమెన్స్ కబడ్డీ టైటిల్స్ ఎట్ ద 25 ఆసియన్ యూత్ గేమ్స్. ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల క్రికెట్ ఆసియా కప్ 2025 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? మెన్స్ క్రికెట్ ఆసియా కప్ 2025. ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, యుఎస్ ఓపెన్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? చూడండి, కార్లస్ అల్కరాజ్. యుఎస్ ఓపెన్ 2025 ఇంకా 2026 జరగలేదు, ఓన్లీ ఆస్ట్రేలియా ఓపెనే అయింది. కార్లస్ అల్కరాజ్. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITF అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడంటే 1913 మార్చ్ 1. ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. ఓకే, దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరంటే డోవాన్ విలియమ్స్. ఫౌండర్ డోవాన్ విలియమ్స్. అధ్యక్షుడు వచ్చి డేవిన్ హాగర్టీ. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేత ఎవరంటే జానిక్ సిన్నర్. అలానే 26 విన్నర్ ఎవరంటే అల్కరాజ్, కార్లస్ అల్కరాజ్ అనమాట. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 విన్నారు. అలానే రన్నరప్ వచ్చి నోవాక్ జోకోవిచ్. అలానే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి కార్లస్ అల్కరాజ్ 2025. రన్నరప్ వచ్చి జానిక్ సిన్నర్. అలానే వింబుల్డన్ వచ్చి జానిక్ సిన్నర్. అలానే రన్నరప్ వచ్చి కార్లస్ అల్కరాజ్. అలానే యుఎస్ ఓపెన్ 2025 కార్లస్ అల్కరాజ్. రన్నరప్ వచ్చి జానిక్ సిన్నర్. చూడండి, ఆసియన్ ఓపెన్ ఆల్రెడీ జరిగింది 2026లో. విన్నర్ ఎవరంటే కార్లస్ అల్కరాజ్. రన్నర్ వచ్చి నోవాక్ జోకోవిచ్. ఓకే, అల్కరాజ్ వచ్చి స్పెయిన్ దేశస్థుడు. ఓకే, జానిక్ సిన్నర్ వచ్చి ఇటలీ దేశస్థుడు. చూడండి, ఇది 2025 డేటా. ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో ఎవరంటే మ్యాడిసన్ కీస్ అనమాట. యాక్చువల్గా 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఒక్కటే అయింది. దాని విన్నర్ వచ్చి ఎలీనా రెబెకినా కజకిస్తాన్ దేశస్థురాలు. ఓకే, ఎలీనా రెబెకినా. ఓకే, రన్నరప్ వచ్చి ఆరినా సబ్లింకా. 2026 కూడా ఆరినా సబ్లింకానే. అలానే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి కోకో గాఫ్. అలానే రన్నరప్ వచ్చి ఆరినా సబ్లింకా. అలానే వింబుల్డన్ వచ్చి ఇగా స్వియాటెక్, పోలాండ్ దేశస్థురాలు. రన్నరప్ వచ్చి అమండా అనిస్మోవా. అలానే యుఎస్ ఓపెన్ వచ్చి ఆరినా సబ్లింకా విన్నర్గా నిలిచింది. బెలారస్ దేశస్థురాలు. రన్నరప్ ఎవరంటే అమండా అనిస్మోవా. ఆసియన్ ఓపెన్ వచ్చి జనవరి ఫిబ్రవరి మధ్యలో జరుగుతుంది. అలానే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి మే జూన్ మధ్యలో జరుగుతుంది. అలానే వింబుల్డన్ వచ్చి జూన్ జూలైలో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ ఆగస్ట్ సెప్టెంబర్లో జరుగుతుంది. టెన్నిస్లో అత్యధిక ప్రైజ్ మనీ ఉన్న టోర్నమెంట్ ఏదంటే యుఎస్ ఓపెన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లైండ్ T20 వరల్డ్ కప్ 2025 మహిళల విజేతగా ఏ దేశం నిలిచింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇండియా. రన్నరప్ ఎవరంటే నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ కుమార్ వేల్ కుమార్ ఏ ఆటకు సంబంధించిన ప్రఖ్యాత ఆటగాడు? స్పీడ్ స్కేటింగ్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, స్పీడ్ స్కేటింగ్ సంబంధించిన ఆటగాడు. నెక్స్ట్ క్వశ్చన్, T20లో వేగంగా 100 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా, ఫస్ట్ ఇండియన్ బౌలర్ టు టేక్ 100 వికెట్స్ ఇన్ T20 ఎవరు నిలిచారంటే హర్షదీప్ సింగ్ 66 మ్యాచ్ల్లో. నెక్స్ట్ క్వశ్చన్, రాంచీలో జరిగిన 4th SAAF సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద మెడల్ టాలీ అట్ ద 4th SAAF సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్ ఇన్ రాంచీ. ఆన్సర్ ఇండియా. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. చూడండి, దీని శుభంకర్ వచ్చి మస్కట్ వచ్చి దాల్మా. ఓకే, 24-26 అక్టోబర్ వరకు జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే రాంచీలో జరిగాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇండియా, సెకండ్ ప్లేస్ వచ్చి శ్రీలంక. ఫస్ట్ ప్లేస్ 58 మెడల్స్తో ఇండియా నిలిచింది. సెకండ్ ప్లేస్ 40 మెడల్స్తో శ్రీలంక నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్ట్ 2025లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL 2025 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్. ఓకే, టెన్నిస్ టోర్నమెంట్ రోలెక్స్ ప్యారిస్ మాస్టర్స్ 2025 ATP 1000లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు. అలానే పురుషుల డబుల్స్ విజేత వచ్చి హ్యారీ హేలియోవారా. ఓకే, మరియు హెన్రీ పాటన్. అలానే 2025లో బహ్రెయిన్లో మనామాలో జరిగిన ఆసియా యూత్ గేమ్స్ భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? ఆసియన్ యూత్ గేమ్స్ 2025 హెల్డ్ ఇన్ మనామా, బహ్రెయిన్. 48 పథకాలు అనేది
సాధించింది. ఓకే, పథకాల వివరాలు: భారత్ 13 స్వర్ణాలు, 18 సిల్వరు మరియు 17 కాంస్య పథకాలు, బ్రాంజ్ మెడల్స్ అనేది గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్: అక్టోబర్ 2025లో ముగిసిన సుల్తాన్ జోహర్ కప్ 2025 అండర్-21 పురుషుల హాకీలో భారత్ జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ రజకం, సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పథకం గెలుచుకుంది. విజేత ఎవరంటే ఆస్ట్రేలియా. రన్నరప్ వచ్చి నెక్స్ట్ క్వశ్చన్: సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ బెల్జియం దేశం అనేది గెలుచుకుంది. రన్నరప్ వచ్చి భారత్. ఓకే, ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. ఎడిషన్ వచ్చి 31వ ఎడిషన్. క్వశ్చన్: అండర్-19 క్రికెట్ ఆసియా కప్ 2025 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? విచ్ కంట్రీ హ్యాజ్ వన్ ద అండర్-19 క్రికెట్ ఆసియా కప్ 2025 టైటిల్? ఆన్సర్ పాకిస్తాన్. చూడండి, ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ అండర్-19 క్రికెట్ జట్టు భారత్ను 191 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఎక్కడంటే దుబాయ్, యుఏఈలో జరిగింది. అలానే ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్థుడు. భారతదేశ మొదటి పికెల్ బాల్ లీగ్ ఎక్కడ జరగనుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: 2027 కామన్వెల్త్ యూత్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ మాల్టాలో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ లక్ష్య సెన్, ఉత్తరాఖండ్. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.